సచివాలయంలో మంత్రి పొన్నం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జపాన్ కోఆపరేటివ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ప్రాజెక్ట్ జైకా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ద్వారా జైకా 4,600 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు అన్నాడు. ఔటర్ రింగ్ రోడ్కు నిబంధనలు 3% వడ్డీ, కానీ నిర్మాణం సందర్భంగా జపాన్ ఇంజనీర్ నాణ్యతకు సంబంధించి క్వాలిటీ. ఇక్కడ కూడా ఆనాడు గతంలో కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి కూడా అక్కడి నుంచి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో సంప్రదింపులు జరిగినాయి. ఏమన్నారంటే వాళ్ళు కూడా 3% వడ్డీ సిద్ధంగా ఉన్నారు. బట్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఆ ఇంజనీర్లు వచ్చి ఇక్కడ ఉండి నాణ్యతను చూస్తారు, ఎస్టిమేషన్, ప్రాజెక్టు ఫిజిబిలిటీ, ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాన్ని సెటిల్ చేస్తారు. ఇలా అడుగుతాను సూటిగా, ఔటర్ రింగ్ రోడ్ మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టు నిర్మాణము నాణ్యత పరంగా నిర్ణయం ఉండాలని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ప్రాజెక్టు కింద మేము లోన్ తీసుకున్నాం. ఇలా దాన్ని 7,000 కోట్లకు ఇచ్చేసారు. మీరు వేరుముచ్చట 4,600 కోట్లు 3% ఇంట్రెస్ట్ కూడా తీసుకున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్టు కాళేశ్వరానికి సంబంధించి కూడా ఆ యొక్క విధానంగా లోన్ తీసుకునే అవకాశం ఉంటే కూడా మీ మీద నియంత్రణ ఉంటుంది, అవినీతికి పాల్పడే అవకాశం లేదు. ఈ దేశానికి సంబంధించిన సాంకేతికపర ఇంజనీర్లు పని నాణ్యత కావచ్చు, పని ప్లానింగ్ కావచ్చు, రిడిజైన్ పేరు ఇష్టం ఉన్నట్టు మానస పుత్రిక, ఇది కేసీఆర్ గారి మానస పుత్రిక. ఇవాళ బొందల గడ్డ ప్రాజెక్టు నిర్మాణం అయినాడు. హరీష్ రావు రాత్రికి రాత్రి లుంగి కట్టి పట్టుకున్నాడు. తెలంగాణ వ్యతిరేకి గవర్నర్ నరసింహన్ ఆ ప్రాజెక్టుకు పోయి కాళేశ్వరరావు అని ఇంకేమో పేర్లు అపర భగీరథుడు అని పొగిడినాడు. తెలంగాణ 119 శాసనసభ నియోజకవర్గాల నుంచి 100 బస్సుల నుంచి దావతుల నుంచి ప్రాజెక్టు సందర్శన చేసినాడు. ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత పెద్ద సిమెంట్ నిర్మాణం ఒకరోజు ఇటువంటి స్లాబ్ వాడకం జరగలేదన్నాడు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రోగ్రెస్ను మీడియా సందర్శన ఇంటర్నేషనల్ హానరబుల్ ఎక్స్ పార్లమెంట్ మెంబర్ కవిత గారి నాయకత్వం లోపల ఫ్లైట్లో తీసుకొచ్చి ప్రత్యేక బస్సులు పెట్టి తెలంగాణ జర్నలిస్టులకు స్థానం లేకుండా తీసుకొని ప్రదర్శింపజేసినాడు. ప్రాజెక్టు మానస పుత్రిక అయింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పోతే బొందలగడ్డ అయింది. మరి ఇలా ఏ బొందలగడ్డ చూడవేంది వీళ్ళంతా? ఏం పీకడానికి పోయినారు? ఆయన అడిగినా మమ్మల్ని అడిగారు పీకడానికి పోయినారు అని. మేమేం పీకడానికి పోయినా మీరేం పీకడానికి పోతున్నారు? నేను నేర్చుకున్నది కాదా భాష. స్కూల్లో మాకు ఇట్లా నేర్పలే. పొలిటికల్ స్కూల్గా సరిపడి ఇట్లా అయిపోయింది భాష పూర్తిగా. ఈ మధ్య అయితే ఇంకా చూస్తారు కదా, కనీసం ఆఖరికి అమ్మ పుట్టుక గురించి మాట్లాడే విధవలు అయిపోయారు ఇక్కడ ఒక్కొక్కరు సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్లు. అందరికీ తల్లులు ఉంటాయి. తల్లి పుట్టింది కూడా వాళ్ళ సొంత తల్లి పుట్టింది కూడా నరసచ్చి చెప్పేదాకా ఆ తల్లికి కొడుకని తెలియని పరిస్థితిలో మాట్లాడితే కర్మ ఏం చేస్తాం. కానీ సో ఈరోజు ఏ బొందలగడ్డ చూడవేండ్రు. ఆనాడు మేము ఉమ్మడి రాష్ట్రం లోపల అశోక్ చౌహాన్ ముఖ్యమంత్రి, పవన్ కుమార్ బన్సాల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, జలశక్తి భవన్లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పార్లమెంటు సభ్యులంగా 152కు సంబంధించి చర్చలు జరిగినాయి. భూ సేకరణకు సంబంధించిన అంశాలు జరుగుతున్నాయి. కరస్పాండెంట్ ఎట్లయినా ఆ రాష్ట్రం మా భూ నష్టం పోతే అంటే మనకు భూ నష్టం కట్టిస్తామని చెప్పాలి. సడన్గా పోయి మీ అందరికీ తెలిసేది గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఏం జరిగిందో మొత్తానికి రీడిజైన్ పేరు మీద మన రాష్ట్రానికి సంబంధించి జరిగినాయని మీకు తెలుసు. ఇవాళ నేను ఒకటే 2-3 ప్రశ్నలు. ఒకటేమో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ నుంచి ఎందుకు మీరు లోన్ తీసుకొని 3% వడ్డీతోటి నాణ్యతగా వాళ్ళ పర్యవేక్షణలో ఎందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు? రింగ్ రోడ్ వాళ్ళు రెడీ ఉన్నప్పుడు. రెండవది, మీరు ఆనాడు ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి నీటి లభ్యతకు సంబంధించి తమ్మడి హట్టిని ప్రతిపాదన చేస్తే దానికి సంబంధం లేకుండా 3 బ్యారేజీల పేరు మీద ఎత్తిపోసే విధంగా గ్రావిటీ వాటర్ వచ్చేటువంటిది వదిలిపెట్టి దీనికి ఏ సాంకేతికత అసెంబ్లీలో ప్రవేశపెట్టినాడు. ప్రతిపక్షాలకు లేకుండా అవకాశం ఉండే రిడిజైన్ పేరు మీద
బ్రిటిష్